మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో సివిల్ శాఖ సప్లై మార్చులు అపర భాగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,60,000 మంది అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. తెలంగాణ ప్రజల పక్షాన, ఆలేరు ప్రజల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 10 ఏళ్లుగా తెల్ల రేషన్ కార్డుకు నోచుకోలే. తెల్ల రేషన్ కార్డు అంటే పేదోడికి ఆత్మ గౌరవ ప్రతీకగా తెల్ల రేషన్ కార్డు. 10 ఏళ్లు చేయనటువంటి పని మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు తెల్ల రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పంచి ఈ రోజు ఆలేరు నియోజకవర్గంలో సుమారు 40,000 మంది యూనిట్లకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినాం. 40,000 యూనిట్లు ఈ 10 ఏళ్లుగా సన్న బియ్యానికి నోచుకోలే. ఆ ప్రభుత్వం ముక్కిపోయిన దొడ్డు బియ్యాన్ని ఇస్తే గొప్పోడు తినే బియ్యం, పేదలు కూడా 3 పూటల సన్న బియ్యం తినాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇలా సన్న బియ్యం కార్యక్రమం ఏర్పాటు చేసుకొని పేదోడికి సన్న బియ్యంతో పాటు ఇలా ఆలేరు నియోజకవర్గంలో 5,000 కొత్త రేషన్ కార్డులు, 15,600 యూనిట్లు, 18,000 కార్డులలో సుమారు 40,000 యూనిట్లు ఇలా మంజూరు చేసి పత్రాలు ఇచ్చినాం. వచ్చే నెల నుంచి వారికి యూనిట్ కి 6 కిలోల సన్న బియ్యం వస్తాయి. కావున ఇలా తెలంగాణలో ముఖ్యంగా ఆలేరులో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. గత 10 ఏళ్ల పాలనగా రేషన్ కార్డు లేక, ఇందిరా మిల్లు లేక, ఎవరికి రుణమాఫీ కాక, కరెంటు బిల్లు మాఫీ కాక ఎన్నో ఇబ్బంది పడ్డ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలేరు అక్క జిల్లాల తల్లులు మార్పు కోరుకొని ఇలా ప్రజాప్రభుత్వం తెచ్చింది కాబట్టి ఇవన్నీ మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా చేయగలుగుతున్నారు. 10 ఏళ్ల తెలంగాణ పాలనలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకొని పేదలకు సంక్షేమ పథకాలు మర్చిపోయి వాళ్ళ ఇల్లు నిండితే చాలు పేదోడు ఎండే విధంగా చేసిన పరిపాలన ఈ ప్రజలు తిరస్కరించి గడీల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేసిండు, రైతన్నలకు పెద్దపీట వేసిండు, ఇలా నిరుద్యోగులకు పెద్దపీట వేసిండు, ఇలా యువకులకు పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకునే విధంగా ఇలా మా ప్రభుత్వ పాలన నడుస్తుంది. కాబట్టి ఈ రేషన్ కార్డులు పంచడం చాలా సంతోషం. మా ఆలేరు ప్రజల రుణం తెచ్చుకునే విధంగా ఆలేరుకు అన్ని విధాల అభివృద్ధిలో అగ్రగామిగా వస్తుందని చెప్పి మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో ఇప్పటికే 1,000 కోట్ల అభివృద్ధితోటి పనులు పురోగతులున్నాయి. ఇంకా ఆలేరు కావాల్సినటువంటి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఇలా పేదోడి సొంతింటి కళ నెరవేరింది. ఇలా 10 ఏళ్లుగా అయినటువంటి రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇలా రుణమాఫీ కానటువంటి రైతన్నలకు రుణమాఫీ చేసినాం. భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్ గా రుణమాఫీలో గాని, ఇలా జనగణనలో కులగణన గాని, అదే విధంగా రేషన్ కార్డులలో గాని తెలంగాణ దేశానికే రోడ్ మోడల్ ఇచ్చింది. కాబట్టి ప్రజలు మా ప్రభుత్వాన్ని ఇంకా 15 ఏళ్లు దీవిస్తారని చెప్పి ప్రజలే కోరుకుంటున్న ప్రభుత్వం. కాబట్టి మా గౌరవ ముఖ్య నేతృత్వంలో ఈ 10 ఏళ్లలో ఆలేరును అన్ని విధాల సస్యశ్యామలం చేస్తామని చెప్పి మాటిస్తూ మా గౌరవ ముఖ్యమంత్రికి, మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ రేషన్ కార్డులు మంజూరు చేసి ఇలా పంపిణీ కార్యక్రమాన్ని మా చేత పంచిస్తున్నందుకు ప్రత్యేకంగా మా ఆలేరు తరఫున 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై ఉత్తమన్న, జై కోమటిరెడ్డి.